ఈరోజు చెప్పే హలో ఈరోజు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మా పెద్ద అబ్బాయికి ఫ్రాన్సిస్కి స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెట్టి దాంట్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. సో అది మనకి లాస్ట్ వీక్ డీజే ట్రస్ట్ వాళ్ళు అంటే స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెట్టారు. అనుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళారు అనమాట. దాంట్లో ఒక ఇంచుమించు ఒక 2500 మంది ఏమో రాశారు. దాంట్లో ఒక 100 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు. సో ఆ 100 మెంబర్స్లో మా పెద్ద అబ్బాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్‌గా లాస్ట్ మొమెంట్ దాకా కూడా అనుకోలేదు. వెళ్తాడు ఐ మీన్ క్వాలిఫై అవుతారని చెప్పానని. ప్రిపేర్ అయితే ఏం కాలేదు. వెళ్ళి రాసారు. మొత్తం అప్ టు 10th క్లాస్ వరకు కూడా మొత్తం వాళ్ళే ఫ్రీ టికెట్స్ ఇస్తారని చెప్పానని చెప్పడం జరిగింది. నిజంగా దేవుడు ఒక అద్భుత కార్యమే చేశారని చెప్పాలి. దీనికంటే ముందు ఇంకోటి ఏంటంటే మేము అసలు యాక్చువల్‌గా కొంచెం మాకు ఫీజెస్ కట్టలేకపోతున్నాము. ఇద్దరు పిల్లలకి ఇట్లా అని చెప్పని కొంచెం బాధపడటం జరిగింది. దాంట్లో భాగంగానే కొంచెం వేరే ప్లాన్స్ చేస్తున్నాం కానీ మాకు ఏది కూడా అవ్వలేదు. మీరు ఎట్లైనా కానీ ఈసారి కొంచెం ఉందామన్న ఆలోచనతో ఉంటే కొంచెం మాకు దేవుడి యొక్క సహాయం చేసి మాకు దీవించడం జరిగింది. ఏదైనా కానీ పాస్టర్ గారు కానీ ఇంటర్ గారు చేసిన ప్రేయర్ వల్ల మాకు యొక్క దేవుడి యొక్క దీవెనలు మాకు దొరికింది. చాలా హ్యాపీ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో సాక్ష్యం కూడా చెప్పాలి. యాక్చువల్‌గా ఇది చాలా రోజులైంది జరిగి కూడా. ఆహ్, ఏంటంటే మాకు మేము ఒక ఊరికి బైక్ మీద ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఏంటంటే ఒంగోలు బైక్ మీద వస్తున్నాము. వస్తున్న టైంలో ఏం జరిగిందనంటే మాకు కరెక్ట్‌గా ఇంచుమించు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రాంగానే ఏంటంటే మాకు పర్స్ అనేది ఒకటి మిస్ అయిపోయింది. పర్స్ మిస్ అయిపోతే ఆ పర్స్ మిస్ అయినందుకు మేము ఇంటికి అక్కడికి చూడంగానే మాకు అర్థమైంది పర్స్ మిస్ అయిందని. సో ఇంక మళ్ళీ ఎక్కడ మిస్ అయింది చూసుకుని చెప్పి మళ్ళీ రివర్స్ అప్ టు కిమ్స్ హాస్పిటల్ దాకా నేను రివర్స్ వెళ్ళి చూసుకొని వస్తున్నా కూడా నాకు అది దొరకలేదు. మేము ఇంకా అది పోయింది ఇంకా రాదని చెప్పేసి అని అనుకున్నాము. సో తర్వాత మేము మళ్ళీ బ్యాక్ మా వచ్చి మేము జాబ్కి మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ, తనకి మా బాబు చదివేటువంటి పాత స్కూల్ నుంచి కాల్ వచ్చింది. ఫ్రాన్సిస్ వాళ్ళ మదర్ మీరేనా అంటే అవునంటే మీ పర్స్ ఏదైనా మిస్ అయిందండి పలానా పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చింది అని అంటే అవునంటే ఆ పర్సన్ ఫోన్ నెంబర్ తీసుకొని మళ్ళీ అక్కడికి తనే వెళ్తే వాళ్ళు అక్కడ ఏం చేశారంటే ఆ పర్సు ఏమేమి ఉన్నాయంటే పలానా వస్తువులు ఉన్నాయని చెప్పేసి అంటే అవి అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా దాంట్లో వచ్చేసరికి గోల్డ్ కొంత ఐటమ్ ఇంచుమించు అరౌండ్ ఒక 4-5 lakhs వరకు ఉంటుందండి. గోల్డ్ కాస్టే ఉంటుంది. అది తీసుకొని వస్తుంటే అది కూడా ఎట్లా అంటే పాపం వాళ్ళకి దాంట్లో మా బాబు పాత స్కూల్ ఫీజు రసీదు ఉంటుంది కదా! ఆ రసీదులో ఉన్న ఫోన్ నంబర్ పే చేసుకొని నువ్వు అప్పుడెప్పుడుకో 2 ఇయర్స్ మేము అప్పటికి ఆ స్కూల్‌లో చేరి కూడా పాపం వీళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసి అక్కడి నుంచి కనుక్కొని అక్కడి నుంచి మళ్ళీ మాకు ఫోన్ చేసి మళ్ళీ మాకు పిలిపించుకొని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఉంచారు. ఒక్క రూపాయి కానీ ఒక్కటి కూడా ఏది కూడా మిస్ అవ్వలేదండి. పూర్తిగా చెప్పాలంటే ఒక్కసారి మనకి రూ. 100 సరే మిస్ అయినా చేయి మారిందని అంటే ఈ రోజుల్లో రావటం అనేది అసాధ్యం. కానీ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మొత్తం తిరిగి మళ్ళీ మా దగ్గరికి రావటం అన్నది మాత్రం చాలా గొప్ప విషయం. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ఇంక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ పర్స్‌లో ఏమున్నాయంటే ఒక గోల్డ్ చైన్ ఉంది. ఒక నల్లపూసల గొలుసు, ఒక బొట్టు ఉంది. ఒక పట్టీల జత, ఒక జత చెవులివి, ఒక 3000 డబ్బులున్నాయి. ఏది కూడా ఒక్కటి కూడా పోలీసులు తీసుకోలేదు. నేనేమన్నానంటే సార్ 3000 అయినా మీరు తీసుకోండి. మాకు ఇచ్చారు కదా థ్యాంక్స్ అండి అంటే వద్దమ్మా మా డ్యూటీ మేము చేశాము. ఇది మీరే కాబట్టి మీకు రాసింది మీరు తీసుకెళ్ళండి అని చెప్పి మాకు ఇచ్చేసారు. అసలు మా ఆఫీస్లో అందరూ పోయింది ఇంక దొరకదు. నువ్వు దాని గురించి బాధపడొద్దు అన్నారు. అయినా కూడా దేవుడు మళ్ళీ 10:30కే పోయింది. 12:20కి నాకు ఫోన్ చేశారు. నేను సాయంత్రం 4కి వెళ్ళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చా. వాళ్ళ ఫోటోలు అవి కూడా తీసుకొని నా పర్స్ నాకు ఇచ్చేసారు. మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు ఇద్దరు ఇంట్లో పెట్టిండాము. మేము వెళ్ళాక వాళ్ళిద్దరు ప్రార్థన చేశారంట. నేను వచ్చిన తర్వాత చెప్పారు మమ్మీ నువ్వు వెళ్ళాక నువ్వు ఫీల్ అవుతుంటే గోల్డ్ పోయిందని ఏసయ్యా మా పర్స్ మాకు దొరికిచ్చు అని చెప్పి మేము ప్రేయర్ చేసామని చెప్పి చెప్పున్నారు ఇంటికి వచ్చారు.
చాలా థ్యాంక్స్ అండి. పాస్టర్ గారు ఎప్పుడు మా గురించి, మా ఫ్యామిలీ గురించి ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ఈ కాలనీలో మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం ఇంట్లో. ఈ కాలనీలో మేము అందరికీ కూడా మాకు చాలా అభిమానం కూడా. ఎప్పుడు వచ్చినా మేము మళ్ళీ ఇక్కడే ఏదన్నా హౌస్ తీసుకొని ఉండాలని మేమందరం. చూడండి పిల్లలు ఎలా ఉన్నారు, పిడుగులు, బుల్లెట్, వాడి పేరు పిట్టు, వీడి పేరు ఏంటి, లక్కీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అసలు సాక్ష్యమే నేను చెప్పలేను, మా ఆయనే చెప్తాడండి. చూడండి ఎంత బాగా చెప్తుంది, ఎంత ధైర్యంగా. ఇవాకంటే నువ్వే బాగా చెప్తావు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించిన దాకా మంచి సాక్ష్యం మనం విందాం. మరొక సాక్ష్యం విందాం.